Hi, hello, and welcome to Anamika Story 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా చాప్టర్ 59. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చిన అతిథులకి గౌరవ మర్యాదలు ఇస్తూ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మీరా మాత్రం అసలు ఈ లోకంలోనే లేనట్టు తన పుస్తకాలే తన లోకం అన్నట్టుగా కూర్చుండిపోయింది. రాజయ్య మీరాని చూస్తూ, మీరానే కదా బావగారు అని అడిగాడు. మీరాకి కాబోయే మావగారు. అప్పటికి కానీ సీతాలక్ష్మికి రాజారావు గారికి మీరా అక్కడే కూర్చున్న విషయం గుర్తు రాలేదు. అది అవును బావగారు, మీరానే. ఒక్క నిమిషం, నేను తనని లోపలికి పంపిస్తాను అని అన్నారు రాజారావు గారు. సీతాలక్ష్మి కూడా చాలా కంగారు పడిపోతూ ఉంది. మీరా కొత్త వాళ్ళని చూసి ఎలా స్పందిస్తుందో అన్న భయం వాళ్ళలో ఉంది. వద్దు వద్దు బావగారు, చదువుకుంటున్నట్టుంది, చదువుకొనివ్వండి. ఆయన మాట్లాడుకోవాల్సింది మనం కదా అని అన్నాడు రాజయ్య. నేను వెళ్ళి మీరాని కాఫీ తీసుకురమ్మని చెప్తాను అని అంది సీతాలక్ష్మి. వాళ్ళు మీరాని అక్కడ చూశాక తన చేత కాఫీ ఇప్పించకపోతే బాగోదు అని అనుకుంది తను. అయ్యో వదినా, పర్వాలేదు, తనని ఏమనకండి, మీరు ఇక్కడ కూర్చోండి, మనం మాట్లాడుకుందాం అని అంది రాజయ్య భార్య. ఆవిడని చూస్తే చాలా సున్నితమైన మనిషి అని అర్థమవుతుంది. తన మాట చాలా నెమ్మదిగా ఇంకా చాలా ఆప్యాయంగా ఉంది. వైదేహి వాళ్ళకి కాఫీలు ఇంకా టిఫిన్లు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి అక్కడే పక్కన నించుంది. చూడండి బావగారు, పూజారి గారు ఇంకా ఊళ్ళో వాళ్ళు మా గురించి ఏం చెప్పారో నాకు తెలీదు, మా మీరా గురించి ఏం చెప్పారో కూడా నాకు తెలీదు. కానీ నా కూతురు బంగారం, తనని వదిలి మేము అస్సలు ఉండలేము. అందుకనే ఇల్లరికం కోసం అడిగాం. మీకు ఇందులో ఏదైనా తప్పనిపిస్తే మాత్రం మీరు వేరే సంబంధం చూసుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పేశారు రాజారావు గారు. అయ్యో బావగారు, అలా అంటారేంటి, ఈ సంబంధం రావడం మా అదృష్టం అని అంటూ ఉండగా అప్పుడే గౌతమ్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ నిలబడ్డాడు. సమయానికి చక్రి ఇంట్లో లేడు కాబట్టి గౌతమ్ వచ్చి అక్కడ చక్రి స్థానంలో నిలబడ్డాడు. మీ గురించి వేరే ఎవరో చెప్పాలా రాజారావు గారు? ఊర్లో అందరికీ తెలుసు మీరు ఎలాంటి వాళ్ళో. మా ఊర్లో కూడా అందరికీ తెలుసు మీ గురించి, మీ వంశ ప్రతిష్టల గురించి. పక్కనున్న 5 ఊర్లలో తెలియని వాళ్ళు లేరు అని అన్నాడు రాజయ్య. రాజారావు గారు కొంచెం ఆలోచిస్తూ, అయితే మీకు మా మీరా గురించి కూడా అని అంటూ ఉండగా, ఊర్లో వాళ్ళు అనేవి అంటూనే ఉంటారు బావగారు. అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందో అది ముఖ్యం. బయటి వాళ్ళు 190 అంటారు, అవన్నీ నమ్మలేం కదా. అందుకే నేరుగా ఒకసారి అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చాం. అమ్మాయి మాకు నచ్చింది. మా వాడిని ఇల్లరికం పంపించడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నాడు రాజయ్య. గౌతమ్ మనసులో, ఇంత ఓపెన్ మైండెడా, గుడ్. ఇలాంటి వాళ్ళు మీరాని కొంచెం బాగానే అర్థం చేసుకుంటారు. కానీ నాకు ఎందుకో వీళ్ళు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకున్నాడు. కానీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ తలని ఊపి, అబ్బా గౌతమ్, ఏం చేస్తున్నావు? ఇక్కడ కూడా నీ సైకాలజీ బ్రెయిన్ యూజ్ చేయడం అవసరమా? ప్రతి ఒక్కరు నీ పేషెంట్ కాదురా, అందరినీ చదవడం ఆపేయి ఫస్ట్ అని తనని తాను తిట్టుకున్నాడు కూడా. అప్పుడే రాజయ్య, నితిన్, నీకు అమ్మాయి నచ్చిందా అని అడిగాడు. నచ్చింది నాన్న అని సమాధానం ఇచ్చి తల దించుకున్నాడు నితిన్. అలా నితిన్ని తలంచుకొని సమాధానం చెప్పడం చూసిన గౌతమ్, అబ్బో ఇది మామూలు సీన్ కాదు కదా, ఏంట్రా బాబు వీడు అని గౌతమ్ మెదడులో ఒక వాయిస్ అంటూ ఉంటే ఇంకొక వాయిస్ మాత్రం, గౌతమ్ అలా అనుకుంటావేంటి, వాడిని చదవడం ఆపే ఫస్ట్ నువ్వు అని అంటూ ఉంది. గౌతమ్ మెదడులో 2 మనుషులు కొట్టుకున్నట్టు అయిపోయింది పని. ఒక మనిషేమో అక్కడికి
పెళ్లి చూపుల కోసం వచ్చిన వాళ్ళందరినీ ఏదో రకంగా చూస్తూ ఉంటే ఇంకో మనిషి ఏమో గౌతమ్ని ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్తూ ఉన్నాడు. గౌతమ్ మొహంలో ఇదంతా కనిపించకపోయినా తన బ్రెయిన్లో మాత్రం ఒక మినీ యుద్ధమే జరుగుతూ ఉంది. అక్కడున్న గౌతమ్ని చూసి వాళ్ళతో వచ్చిన పూజారి గారు, ఈ అబ్బాయి ఎవరు అని అడిగారు. మా తమ్ముడు పూజారి గారు, ఇక్కడ నెల రోజులు ఉండి వెళ్ళడానికి వచ్చాడు అని టక్కున చెప్పేసింది వైదేహి. పెళ్లి వాళ్ళు గౌతమ్ గురించి ఏమీ తప్పుగా అనుకోకముందే గౌతమ్ తొందరలోనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్న విషయం కూడా చెప్పేసింది. అవునా, ఏం చేస్తుంటావు అని చనువుగా అడిగారు రాజయ్య. ఆ చనువు తత్వంలో ఒక హేళన తత్వం కూడా గౌతమ్కి కనిపించింది. మా అబ్బాయి సిటీలో MCA చేసి వచ్చాడు, చాలా పెద్ద చదువు చదివి వచ్చాడు తెలుసా అని మురిసిపోయాడు. ఓ MCAనా, ఎందులో స్పెషలైజేషన్ అని నితిన్ని అడిగాడు గౌతమ్. అది సిస్టమ్ ఇంజనీర్ అని కొంచెం జాగ్రత్తగా చెప్పాడు నితిన్. ఓ సిస్టమ్ ఇంజనీర్, గుడ్. బై ద వే, ఐఎమ్ గౌతమ్, MBBS MS కాలిఫోర్నియా యూనివర్సిటీ అని అన్నాడు. ఇది వినగానే కళ్ళు పెద్దవి చేసుకొని గౌతమ్ని చూశాడు నితిన్. క్యాలీఫ్లవరా అని అడిగాడు రాజయ్య. అయ్యో నాన్న, క్యాలీఫ్లవర్ కాదు, కాలిఫోర్నియా అంటే విదేశం, తను డాక్టర్ అంట అని అన్నాడు నితిన్. గౌతమ్ డాక్టర్ అని తెలుసుకొని నోరు మూసుకొని కూర్చున్నాడు రాజయ్య. ఇంకా గౌతమ్ వైపు అస్సలు చూడని కూడా చూడలేదు, మాట్లాడని కూడా మాట్లాడలేదు. ఎందుకో గౌతమ్కి ఈ విషయం చాలా మనశ్శాంతిని కలిగించింది, అదే తృప్తి కలిగించినట్టు అనిపించింది. మరి గౌతమ్కి ఎందుకంత ఆనందం? అండ్ గౌతమ్ మైండ్లో జరిగే ఈ మినీ యుద్ధానికి ఏదైనా కారణం ఉండి ఉంటుందా? అంతగా గౌతమ్ వాళ్ళని ఏం అనలైజ్ చేశాడు? తెలుసుకుందాం ముందు అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోకి ప్లీజ్ లైక్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా వినాలి, చదవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ మీద ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.